నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. వైఎస్ఆర్‌సీపీ ఇప్పుడు ఈ పార్టీకి నాయకులు కావాలెను. దానికోసం తెగ వెతుకుతున్నారట. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తున్నటువంటి ఒక మాట. ప్రజెంట్ వైఎస్ఆర్‌సీపీ పరిస్థితి ఏ రకంగా మారింది? ఆ పార్టీలో చోటు చేసుకుంటున్నటువంటి సమీకరణాలు, జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయం. ప్రధానంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఘోరమైనటువంటి ఓటమి తర్వాత ఆ పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితులు మారుతున్నా ఇవన్నీ కూడా ఒక కీలకమైనటువంటి అంశాలుగా మారాయి. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం ఆ పార్టీలో ఏం జరుగుతుంది అంటే ఏమీ జరగట్ల. ఇది నా మాట కాదు. సొంత పార్టీలో ఉన్నటువంటి నేతల ద్వారా వినిపిస్తున్నటువంటి ఒక మాట. ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి విఫలమవుతున్నారా, సఫలమవుతున్నారా అంటే ఆయన పార్టీని లీడ్ చేసేటువంటి విషయంలో ఫెయిల్ అవుతున్నారు. ఉన్నటువంటి క్యాడర్ని కాపాడుకోలేక ఆయన చాలా గందరగోళానికి, అయోమయానికి గురవుతున్నారు. ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వంపై సరైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ప్రజల తరపు నుంచి వాయిస్ వినిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి అంటే ఆ పార్టీ అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ. ఎస్, వాస్తవం. దీనికి ఒక ఉదాహరణ చెప్తా. ఏదైతే రాష్ట్ర అసెంబ్లీ ఉందో, అసెంబ్లీ సాక్షిగా ఆ పార్టీ నుంచి విజయం సాధించినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఏ రోజు కూడా సజావుగా సక్రమంగా అసెంబ్లీకి హాజరు కాలేనటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రజాక్షేత్రంలో ఒక నియోజకవర్గం నుంచి లక్షలాది మంది ఓట్లు వేసి గెలిపించినటువంటి ఆ ఎమ్మెల్యే మరి ఆ నియోజకవర్గ ప్రజల గురించి, అక్కడ వారి వెల్ఫేర్ గురించి, అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు పరిశీలించాలి, విశ్లేషించుకోవాలి. తద్వారా ప్రజలతో మమేకం కావాలి. అక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు, ఎలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో సతమతమవుతున్నారు ఆ ఓటర్లు, నియోజకవర్గ ప్రజలు అనేది కూడా దగ్గరుండి చూసుకోవాలి. కానీ ఆ పరిస్థితి ఉందా అంటే లేదు. ఇక్కడ విజయం సాధించినటువంటి 10 మంది అంటే జగన్తో కలిపి 11 మంది, ఆ 10 మంది కూడా ఒక రకమైనటువంటి ఆలోచన విధానంలోకి వెళ్ళిపోయారు. ఎందుకనంటే అటు వారికేమీ చెప్పలేక, పార్టీలో ఉంటూ ఏమీ చేయలేక ఈ రకమైనటువంటి విధానంతో సతమతమవుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు పార్టీని వీడారు. బాబు మీకు ఒక నమస్కారం అని చెప్పి గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయారు. అందులో ప్రధానంగా విజయసాయిరెడ్డి కావచ్చు, బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు పార్టీని ఒక సీనియర్లతో, అలాగే ఒక సిద్ధాంతాలు కలిగినటువంటి వ్యక్తులతో పార్టీని నింపాలి. ఆ పరిస్థితి ఉందా అంటే లేదు. ఉన్నటువంటి వారిని కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి. దానికి ప్రధానమైనటువంటి కారణం చుట్టూ ఉన్నటువంటి కోటరీ వ్యవస్థ. మరి ఇన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం వెనుక ఒక రాజకీయమైనటువంటి వ్యూహం ఎక్కడా కూడా కనిపించట్లేదు అనేది ప్రధానమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనూ, అలాగే సొంత పార్టీ వైఎస్ఆర్‌సీపీలో. ఇలాంటి క్రమంలో సొంత వారి నుంచి ఇబ్బందికర పరిస్థితులు, ప్రధానంగా విజయమ్మ కావచ్చు, షర్మిల కావచ్చు, ఇలా అనేక రకాల ఇష్యూస్తో సతమతమవుతున్నటువంటి ఆ పార్టీ అధినేత సరే ప్రజల్లో ఒక మైలేజ్ తీసుకురావాలని చెప్పి ఒక వ్యూహంతో అడుగులు వేశారు. అదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి చేయడానికి మొత్తం అంతా చలో హైదరాబాద్ అన్నట్లుగానే అక్కడికి వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం. ప్రజాస్వామ్యవాదులు ఎవరైతే ఉన్నారో వారంతా వారి వ్యవహార శైలిని కానీ, ప్రవర్తన తీరును కానీ తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. సొంత పార్టీని పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి బాధ్యత, అవసరం చాలా ఉంది జగన్మోహన్ రెడ్డిపై. మరి ఆ విధంగా ఎందుకు చేయట్లేదు? ప్రతిపక్ష హోదా ఇస్తే మేము ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తామన్నారు. ప్రతిపక్ష హోదా ఎవరివ్వాలి?
ప్రజాక్షేత్రంలో ప్రజలిస్తే అంటే దానికి సంబంధించి ప్రతిపక్ష హోదాకు కావలసినటువంటి సీట్లు 11 వచ్చినాయి, 18 వస్తే అసెంబ్లీలో ఆటోమేటిక్గా ఎవరు ఇవ్వక్కర్లా, ప్రజాస్వామ్యబద్ధంగా వారికి ప్రతిపక్ష హోదా అనేది వస్తుంది. మరి దాన్ని మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే మేము ప్రశ్నిస్తాం, నినదీస్తాం, నిగ్గదీస్తాం అని చెప్పడం అనేది ఇక్కడ హాస్యాస్పదంగా ఉంది అనేది ఒక చర్చ. మొత్తానికైతే ప్రజల తరపున ఒక పార్టీ అధినేతగా వైఎస్ఆర్సీపీ క్యాడర్కు ఒక పిలుపునిచ్చి ప్రజా సమస్యలపై పోరాటం చేద్దాం, ప్రజలతో మమేకం అవుదాం, ప్రజల తరపున మనం ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావాలి అనేది అది మరిచిపోయి ఏదైనా ఆ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వారిపై దాడి చేస్తే భారీ కాన్వాయ్తో వెళ్ళటం, ఆ వైఎస్ఆర్సీపీ నాయకుడికో లేకపోతే అభిమానికి వెళ్ళి పరామర్శించడం అది తప్పు కాదు, పరామర్శించాలి, అది అధినాయకుడిగా ఆయన బాధ్యతల్లో ప్రాముఖ్యమైనదే. మరి అట్ ది సేమ్ టైం ప్రజల కోసం కూడా పనిచేయాలిగా. నియోజకవర్గంలో ఒక నమ్మకంతో, విశ్వాసంతో మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు అని చెప్పి ప్రజలు ఓటేశారు. మరి వారి నమ్మకాన్ని కాపాడుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా ప్రజాక్షేత్రంలో విజయం సాధించాలి, పార్టీకి ఒక మంచి పటిష్టమైనటువంటి స్థాయి రావాలి అంటే దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. ఆయన చేయకపోగా చేసే వాళ్ళని కూడా చేయనివ్వట్లేదు. ప్రజా సమస్యలపై పోరాటం చేద్దాం అనుకున్నటువంటి వారిని కూడా వెనక్కి లాగుతున్నారు అనేది ఇప్పుడు ఒక అసంతృప్తి, వ్యతిరేకత, నిరాశ, నిస్పృహ అనేది బాగా ఎక్కువగా కనిపిస్తుంది సొంత పార్టీలో. దీనికి సంబంధించి ఆ పార్టీలోంచి బయటికి వెళ్ళిన వారు, అలాగే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో అనుభవం కలిగినటువంటి వారు, వారి రాజకీయంగా వారందరి కోసం వెతుకుతున్నారట. ఉన్నవారిని కాపాడుకోలేకపోతున్నారు, బయట ఉన్నవారిని పార్టీలోకి రావాలని ఆహ్వానించే కార్యక్రమం జోరుగా సాగుతుందని దీనికి సంబంధించి ఒక భిన్నమైనటువంటి స్వరం వినిపిస్తుంది ఆ పార్టీలో. ఇప్పటికే బలమైనటువంటి నాయకులు ఉన్నారు అక్కడక్కడ, వారు కూడా బయటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకనంటే ఈయన తీసుకునే నిర్ణయాలు. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారే వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ రెండు ఒకటే ఒక రకంగా చెప్పాలంటే. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో పార్టీని బలపరుచుకోవాలి, పార్టీని పటిష్టం చేయాలి, పార్టీని పునర్నిర్మాణం చేసుకోవాలి. దానికి సంబంధించి సరైనటువంటి వ్యూహంతో అడుగులు వేయకుండా అనవసరమైనటువంటి వివాదాలు, మన గురించి వ్యతిరేకంగా రాశారు కాబట్టి ఆ కార్యాలయంకి వెళ్ళి దాడి చేయాలి. మరి ఆ రకంగా చూస్తే మీరు అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు ఏం జరిగింది? సోషల్ మీడియా వేదికగా ఎవరెవరిని టార్గెట్ చేశారు, ఎలాంటి పోస్టులు పెట్టారు, తల్లి మీద, చెల్లి మీద, అక్క మీద, అన్న మీద, భార్య మీద, పిల్లల మీద ఎలాంటి పోస్టులు పెట్టారు సోషల్ మీడియా వేదికగా? అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ కేసులో ఎంతమంది అరెస్ట్ అయ్యారు? అంటే ఒక ఆలోచన విధానంతో నిర్ణయాలు తీసుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి అనేది ఇక్కడ స్పష్టమవుతుంది. ఇదే చర్చ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సొంత పార్టీలు జరుగుతుంది. మరి వీటన్నిటినీ ఏ రకంగా అధిగమిస్తారు అనేది చాలా కీలకమైనటువంటి పాయింట్గా మారింది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.